జకరియా గ్రంథములో ఒక ప్రవచనం ఉంది. రానున్న మెస్సయ్య ఏ విధముగా యెరూషలేము నగరంలో ప్రవేశిస్తాడు అనే ప్రవచనం ఉందండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఆ మెస్సయ్య ప్రవచనాలను నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ గాడిద మీద ఎక్కి వెళుతున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చెయ్యము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతను విజేతగా జయశీలుడై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చుచున్నాడు. ఇది ప్రవచనం ప్రియులారా. యేసు ప్రభు ఎందుకు యెరూషలేము ప్రవేశము చేసినప్పుడు గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చాడు అంటే ఇదిగో ఇందుకు. ప్రవచనాల నెరవేర్పు జరుగుతుంది ప్రియులారా. ఆయనే నిజమైన మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు, ప్రభు పేరిట వచ్చువాడు, ఆయనే దావీదు కుమారుడు, దావీదు సుతుడు, ఆయనే మనం రక్షించేవాడు, కాపాడేటువంటి వాడు అనే దానికి నిదర్శనం ప్రియులారా యేసు ప్రభు గాడిద మీద యెరూషలేము ప్రవేశం చేయటం.